జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 16 జాగృతి సంచికలో ప్రచురితమైన ఇస్లాం యోగా సూర్యుడిని ఒక దైవంగా భావించే బలమైన భావన హిందూ ధర్మానికే పరిమితం. సూర్యుడి వెలుగును మాత్రం అన్ని మతాలు గుర్తించాయి. క్రైస్తవులు వెలుగుని దేవుని రూపంగానే చూశారు, సూర్యుడిని దైవంగా భావించలేదు. ఇస్లాం సూర్యుడిని అల్లా సృష్టిగా భావించింది. యూదులు కూడా దైవంగా భావించరు. అంటే సూర్యుడిని ఆకాశంలో ఒక చుక్కగా లేదా నక్షత్ర మండలంలోనే ఒక నక్షత్రంగా మాత్రమే ఈ మతాలు పరిగణిస్తాయి. సూర్య నమస్కార యోగాను కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి, కొన్ని అభ్యంతరము వ్యక్తం చేశాయి. యోగా, సూర్య నమస్కారాలు ఇచ్చే ఫలితాలు అంగీకరిస్తూనే అందులోని హిందుత్వ కోణం కారణంగా దూరం పెట్టిన దేశాల వారు, వ్యక్తులు కూడా యోగా గురించి ఇస్లాం ప్రపంచానికి శతాబ్దాల పరిచయం ఉందని చరిత్ర చెప్తుంది. ఇందుకు సంబంధించి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చక్కని సమాచారం ఇచ్చింది. అల్ బెరూని ముస్లిం చరిత్రలో ప్రఖ్యాతుడు, తత్వవేత్త, స్వయంగా చరిత్రకారుడు, గణిత శాస్త్రవేత్త కూడా. మొహమ్మద్ గజనీ ఆస్థానానికి వన్నె తెచ్చిన వానిగా కీర్తి ఉంది. ఇతడు భారతదేశంలో 12 ఏళ్లుగా ఉన్నాడు. తరువాత కితాబ్ ఆల్ హింద్ లేదా తహ్కీక్ ఎ హింద్ అనే భారతదేశ చరిత్ర రాశాడు. ఆ పుష్కర కాలం అతడు సంస్కృతం, ఖగోళ శాస్త్రం, ఇతర శాస్త్రాలు నేర్చుకున్నాడు. 11వ శతాబ్దంలో భారతదేశ సామాజిక సాంస్కృతిక వాతావరణం ఎలా ఉందో వర్ణించాడు. తహ్కీక్ ఎ హింద్ గ్రంథంలో అతడు తరచూ పతంజలి యోగ శాస్త్రం గురించి ప్రస్తావించడం గమనార్హం. పతంజలి యోగ సూత్రాలకు అప్పుడు లభ్యమైన ఒక వ్యాఖ్యానాన్ని తాను అరబిక్ లోకి అనువదించానని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఈ అనువాదం 1922లో ఇస్తాంబుల్ పురావస్తు భాండాగారంలో బయటపడింది కూడా. అల్ బెరూని తన పుస్తకంలో మంచి సాహిత్య శైలితో యోగ సూత్రాలను పరిచయం చేశాడు. ఇదంతా ఒక ఎడారిలో పతంజలి మరొక యోగి కలిసి నడుస్తూ సంభాషిస్తున్న తీరులో ఆయన రచించాడు. ఆ కాలంలో యోగ సూత్రాల మీద వెలువడిన కొన్ని ఇతర భాష్యాలు, వ్యాఖ్యానాల గురించి కూడా అల్ బెరూని ప్రస్తావించాడు. చిత్రంగా ఆ వ్యాఖ్యానాలలో, భాష్యాలలో ఉన్న కొన్ని భాగాలు తర్వాత లభ్యం కాలేదు. పతంజలి సూత్రాలకు అల్ బెరూని అనువాదం పేరు బాధా నివారణకు భారత పతంజలి పుస్తకం. కాబట్టి విదేశాలకు వెళ్లిన పతంజలి యోగ సూత్రాల అనువాదాలలో మొట్టమొదటిది అల్ బెరూని రాసినవే అవుతాయి. అయినా కొన్ని భారతీయతతో ముడిపడి ఉన్న సంస్కృత పదాలకు సరైన అరబిక్ పదాలు లభ్యం కాక కాస్త తడబడ్డాడన్న అభిప్రాయం కూడా ఉంది. యోగా వంటి ఒక ప్రక్రియ గురించి, అందుకు సంబంధించిన సంస్కృత భాషలో రాసిన సూత్రాలను అంత శ్రమించి అరబిక్ లోకి అనువదించడం అంటే భారతీయ జీవనం గురించి ముస్లిం ప్రపంచానికి పరిచయం చేయాలన్న తపనతోనే అయి ఉండాలని విమర్శకులు అంటున్నారు. అయితే ఇతర దేశాలకు భారతీయ శాస్త్ర పరిజ్ఞానం పరిచయం కావడం అల్ బెరూనితోనే మొదలు కాలేదు. ఖగోళ శాస్త్రం, గణితం వంటి కొన్ని అంశాలు అప్పటికే ముస్లిం దేశాలకు పరిచయం అయ్యాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించి బ్రహ్మగుప్తుని గ్రంథాలు, వైద్యానికి సంబంధించి చరకుని, వాగ్భటుని గ్రంథాలు ముస్లిం ప్రపంచానికి తెలుసు. ఇస్లాంలోనే సూఫీ తెగ హఠయోగం మీద ఆసక్తి కలిగి ఉండేది. దీనిని చర్చించిన సంస్కృత గ్రంథం అమృతకుండ, అరబిక్, పర్షియన్, తుర్కిష్, ఉర్దూ భాషలలో అనువాదాలు ఉన్నాయి.